గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన అకౌంట్ ట్రాన్స్ఫరు, అకౌంట్ విలీనం అంటే మెర్జ్, ఈ రెండు అకౌంట్లని మనం ఇవ్వాలి. అయితే అనివార్య కారణాల వల్ల, అంటే కారణం అనివార్యం కాదు, మనం అనేక డెవలప్మెంట్స్ దీంట్లో కొత్తగా యాడ్ చేయడం వల్ల, ఇందులో ఏదైతే ఈ మెర్జ్ అలాగే ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయో వీటిల్లో కూడా మన 25 లెవెల్స్కి నాన్ స్టాకబుల్ ఇన్కమ్ ఇవ్వాలని మన కుటుంబంలో చాలామంది అవకాశం ఉంటే చూడండి, ఇన్కమ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కారణంగా వాళ్ళందరికీ ఒక ఇన్కమ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు కోరడం జరిగింది. నిన్న మొన్న వరుసగాన వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా, అంటే అమ్మేసుకున్నా, ఎవరైనా అకౌంట్ని మెర్జ్ చేసుకున్నా దీని ద్వారా కూడా రెఫరల్ యాడ్ చేసి ఆ రెఫరల్ ఇన్కమ్ ఇవ్వాలి అని వాళ్ళు కోరిన మీదట దాన్ని ఆ రెఫరల్ ఇన్కమ్ అంటే ఈ నాన్ స్టాకబుల్ ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్ల ఒక అకౌంట్ ఎవరైనా మెర్జ్ చేసుకున్నా, ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే అక్కడి నుంచి 25 లెవెల్స్కి మీకు నాన్ స్టాకబుల్ ఇన్కమ్ వచ్చేలా చేస్తున్నాను. ఈ ట్రీకి మన పాత ట్రీకి సంబంధం ఉండదు, ఎందుకంటే ఇది కొత్త ట్రీ. మధ్యలో చాలామంది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడు పని చేయొచ్చు లేదా పని చేయకపోవచ్చు. దానివల్ల ఆ మధ్యలో గ్యాప్ రావడం వల్ల చాలామందికి ఇన్కమ్ వెళ్ళదు. సో దానివల్ల కొత్త రిఫరల్ తీసుకొని మెర్జ్ ఎవరు చేసుకుంటున్నా అక్కడి నుంచి ఆ రిఫరల్లోకి రండి. దాని నుంచి 25 లెవెల్స్కి ఇన్కమ్ వచ్చేలాగా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఇది ఒకటే కాకుండా ఇంకా అనేక రకాలుగా ఈ నాన్ స్టాకబుల్ ఇన్కమ్ని మళ్ళీ పునరుద్ధరించి, గతంలో మనకి అప్పుడు 2022 సన్రేలోకి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి ఇన్కంలో మనం ఉండేవాళ్ళమో, ఎలాంటి అభినవ సంబంధాలతో మనం మెలిగేవారమో అలాంటి మళ్ళీ ఆ వాతావరణం క్రియేట్ అయ్యేటట్టుగా ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ తయారు చేస్తున్నాను. ఇన్కమ్ పరంగా కానీ మన మధ్యలో ఉండే ఈ సంబంధాలు బలపడే విధంగా కానీ చేస్తున్నాను. దీనివల్ల మన కాయిన్ ధర విపరీతంగా పెరగడమే కాకుండా మన కాయిన్కి అనంతమైన విలువలు కలిగేలాగా దీన్ని చేస్తున్నాను. సో ఈ ట్రాన్స్ఫర్ మెర్జ్ అకౌంట్ రిఫరల్ని అంటే మెర్జ్ ట్రీ, ఈ మెర్జ్ ట్రీ ఒకదాన్ని నిన్నటి నుంచి మొత్తం ప్లాన్ చేసుకొని ఈరోజు దాని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళి మెర్జ్ ట్రీ తయారు చేస్తున్నాను. ఈ మెర్జ్ ట్రీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో మీరు రానున్న కాలంలో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంటాను. మీరు అద్భుతమైన ఇన్కమ్ని తీసుకుంటారు. పని చేయలేని వాళ్ళందరూ దూరంగా ఉన్నారు కాబట్టి పని చేసే వాళ్ళందరూ మళ్ళీ ఏకమై, పని చేసే వాళ్ళందరూ మళ్ళీ కలిసి వెళ్ళేలాగా, పని చేయలేని వాళ్ళు కూడా వచ్చి పని చేసేలాగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి మెర్జ్ అకౌంట్స్ తోటి ఎలా అందరూ అమ్ముకోరు, అందరూ మెర్జ్కి ఎవరు, మరి ఎలా అంటే దానికి కూడా ఒక మంచి ప్లాన్ చేసి వస్తున్నాను. అది మీకు త్వరలో తెలియజేస్తాను. కాబట్టి దీన్ని మీరు అన్యదా భావించకుండా అభివృద్ధి కోసం ఒక రోజు లేట్ అయినా అర్థం చేసుకొని నాతో సహకరించండి. ఇన్కమ్ అదిరిపోద్ది. ఈ ఆప్షన్స్ని నేను ఎప్పుడు ఇస్తున్నాను, ఎప్పటికి నేను దీన్ని మీకు యాక్టివేట్ చేసుకోవడానికి మీకు ఇస్తాను అనేది త్వరలో మీకు రేపు ఎల్లుండిలోనే మీకు తెలియజేస్తాను. షార్ట్లీనే, ఎక్కువ రోజులే ఉండదు, రోజుల్లోనే ఇస్తాను మీకు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు ఉండండి. అలాగే ఎవరు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా, నాకు అకౌంట్ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి అని అన్నారు, వాటిని మీరు ఈలోపు గ్యాదర్ చేసుకొని ఉంచుకోండి. వాటిని మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అమ్మేయచ్చు. ఇది దేశం అంతటా విస్తరించేలాగా మన మై నీడ్స్ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. నాకు చాలామంది అకౌంట్స్ కావాలని అడుగుతున్నారు, వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు అదనపు ఇన్కమ్లు మీకు వచ్చేటట్టు చేస్తున్నాను. అవి కొత్తవి నేను మళ్ళీ అవి వివరిస్తాను. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, నిన్న మనం మాట్లాడుకున్న బీవీ హార్ట్, ఇది ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయబడుతున్న అనేక మంది సైంటిస్టులు, అనేక మంది ఈ ఒక
పరిశోధన చేసే వాళ్ళకి కూడా ఇది నచ్చేలా, వాళ్ళకి కూడా ఇది సంతోషించేలా ఒక కొత్త ఆవిష్కరణ చేసి ఉన్నాను. 3 ఏళ్ల క్రితానికే ముందే బీవీ హార్ట్ అనేది కంప్లీట్ చేసుకొని దానికి ఇంటర్నేషనల్ పేటెంట్ రైట్స్ తీసుకొని రావడానికి టైం పట్టింది. నేను చెప్పాను. అందువల్ల ఈ బీవీ హార్ట్ అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా ఉపయోగకరంగా అందరికీ యూజ్ అయ్యేలాగా ఈ బీవీ హార్ట్ ఉంటుంది. బీవీ హార్ట్ అంటే మీకు తెలుసు, బోవర్ధన్. బి అంటే బీవి అంటే బోవర్ధన్, హార్ట్ అంటే హృదయం లేదా గుండె. వాడి హృదయం, వాడి గుండె నిరంతరం ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో అది అలా బీట్ చేసుకుంటూనే ఆ రోడ్ల మీద తిరిగేలా దాన్ని తయారు చేశాను. 24 hours ఎక్కడో ఒక దగ్గర ఆ బీవీ హార్ట్ రన్ అవుతూనే ఉండాలి, ఆగడానికి వీల్లేదు అనేటట్లుగా దాన్ని తయారు చేశాను. అలా అంతకుముందు నుంచి తయారు చేస్తున్నటువంటి ఆ ఫలితం ఈరోజు మనం రోడ్డు మీద తీసుకొస్తున్నాం. అది అనేక రకాల ఉపయోగాలుగా వస్తుంది, బహుళ ప్రయోజకారిణిగా దాన్ని తీసుకొస్తున్నాను. అయితే ఈ బీవీ హార్ట్ని వాడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, కిబో కాయిన్, కేజీసీ కాయిన్ అంటే 2 ఒకటే, అది వాడుకుంటేనే అది వస్తువు కొనుక్కునేలాగా ఆ బీవీ హార్ట్ ఉపయోగాలు పొందేలా చేస్తున్నాను. దానివల్ల మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అమ్ముడుపోవడం, మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటికి అంతమైన విలువ రావడం, మీ దగ్గర ఉన్న కాయిన్స్ చాలా బర్న్ అయిపోవడం కూడా దానివల్ల జరుగుతుంది. బర్న్ అవుతున్న కొలది రేటు పెరుగుద్ది. అలాంటి బీవీ హార్ట్ని మన కిబో కాయిన్కి, కేజీసీ కాయిన్కి కనెక్ట్ చేస్తున్నాం. కిబో కాయిన్ అంటే మన నేషనల్ కాయిన్. ఇదే నేషనల్లో అమ్ముకునే బీసీట్లో అమ్మేది కిబో కాయిన్. దాన్నే మళ్ళీ ఇంటర్నేషనల్కి వెళ్ళేసరికి కేజీసీ కాయిన్. కేజీసీ కాయిన్ అన్నా కిబో కాయిన్ అన్నా ఒక్కటే. కిబో అనేసరికి ఇంటర్నేషనల్ అని, కేజీసీ అంటే కిబో అంటే నేషనల్ అని, కేజీసీ అంటే ఇంటర్నేషనల్ అని అర్థం అనమాట. కాబట్టి ఈ కేజీసీ కాయిన్, కిబో కాయిన్కి విలువ పెరిగేలాగా, ప్రపంచం అంతా విస్తరించేలాగా, మీ అందరికీ నాన్ స్టాకబుల్ అంటే అర్థం గతంలో మీరు తీసుకున్న నాన్ స్టాకబుల్కి అనేక రెట్లు ఎక్కువ చేసి నాన్ స్టాకబుల్ అనేది నాన్ స్టాప్గా అలా ఉంచేసేలా దీన్ని తయారు చేశాను. ఇప్పుడు మీరు ఆ నాన్ స్టాకబుల్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు మన తాలూకా ఇప్పుడు ఏదైతే మనం మెర్జ్ అకౌంట్ లేదా ట్రాన్స్ఫర్ మనం చెప్పాం కదా, ఇప్పుడు మారుస్తున్నాను, దానికి ప్రత్యేకంగా ఇది కూడా మైనిట్స్లోనే ఉంటుంది. ఈ మెర్జ్ అకౌంట్ ఇది కూడాను. సో ఆ మైనిట్స్లోను అపురూపమైన అనంతమైనటువంటి నాన్ స్టాకబుల్ వచ్చేలా దీన్ని తయారు చేస్తున్నాను. ఆ పనిలో నిరంతరం నిమగ్నమై ఇప్పుడు నేను పరిశోధనలో ఉండిపోయాను. అంటే మీకు పరిశోధన అంటే ఏంటి? మీకు ఇన్కమ్ అనేది అద్భుతంగా ఇవ్వాలి, మీకు గొప్పలు తెప్పలుగా రావాలి. అతి కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే ఈ మైనిట్స్లోను ఈ మన తాలూకు దీంట్లో ఈ నాన్ స్టాకబుల్ అనేది మీకు తట్టుకోలేనంత ఎక్కువ వచ్చేటట్టుగాను, ఇంకా ఇందులో తప్ప ఎక్కడా ఇంత ఇన్కమ్ రాదు అనేది మీరు ఆనందపడేటట్టుగాను చేస్తున్నాను. అలాగే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం నేను మాట చెప్పాను, ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోండి, ఏం చేస్తారో చేయండి, కానీ రానున్న కాలంలో మళ్ళీ మీరందరూ మీరు ఏ కంపెనీలోకి వెళ్ళండి, ఎక్కడ పని చేసుకోండి, మీరు మళ్ళీ రండి, మీరు సంపాదించుకున్న నాన్ స్టాకబుల్ ద్వారా వచ్చిన డబ్బులు తగలెట్టేసుకోండి, పాడు చేసుకోండి, సంపాదించుకోండి, వాటి ద్వారా మళ్ళీ సంవత్సరం ఇస్తానని చెప్పాను. మళ్ళీ మీరు పాడు చేసుకోండి, తగలెట్టుకోండి, సంపాదించుకోండి, మళ్ళీ ఇస్తానని చెప్పాను. ఇది వాస్తవం. అలాగే నేను నిజం చేశాను. అదే ఎవరి ఇయర్ మీకు 0.25 అనేది మీకు వస్తుంది. అలాగే ఇంకో మాట చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ కంపెనీలో ఉన్నా, ఏం చేసుకున్నా, ఎగేసుకొని లగెత్తుకొని మీ జారిపోతున్న ప్యాంటర్లు ఎగేసుకొని లగెత్తుకొని మళ్ళీ మన కంపెనీలోకి వస్తారు అని చెప్పాను. ఇది తప్పుగా తీసుకోవద్దు. ఎగేసుకుని అంటే మీకున్న పనులన్నీ పక్కన పెట్టుకొని మీరు చేస్తున్న
ఆ పనులన్నీ ఓ పక్కన పెట్టి విడిచిపెట్టేసి మన కంపెనీలోకి వస్తారండి. లగెత్తుకొని, అంటే ఆలస్యం అయిపోతే నేను వెనకబడిపోతాను, నా ఇన్కమ్ తగ్గిపోతుంది, నా కుటుంబానికి ఆసరా తగ్గిపోద్దని మీరు వస్తారని అర్థం. అందుకే లగెత్తుకొని లగెత్తుకొని మళ్ళీ వస్తారు అని చెప్పాను. ఎస్, ఇక మీదట అదే జరుగుద్ది. ఇప్పుడు ఆల్రెడీ నాతోటి ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులారా, గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిన మన ప్రియమైన కుటుంబ సభ్యులందరూ లగెత్తుకొని పరిగెట్టి వచ్చేలాగా మన మై నీడ్స్, మన కిబో, మన ఇంటర్నేషనల్ కేజీసీ కాయిన్, వీటన్నింటితో పాటుగా మన బీవీ హార్ట్ మనకి ఇది దోహదపడుతుంది. అందరూ వస్తారు. నాన్ స్టాప్గా మీకు అందరికీ కుమ్మేస్తుంది. ఆ విధంగా తయారు చేశాను. కాబట్టి నేను ఈ చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ నాన్ స్టాకబుల్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ బీవీ హార్ట్ అనేది ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది అనేది నేను మీకు త్వరలో తెలియజేయబోతున్నాను. చాలా అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ అకౌంటు అలాగే మెర్జ్ అకౌంట్, ఈ రెండింటిని సరికొత్తగా నాన్ స్టాకబుల్ వచ్చేటట్టుగా అనేక రకాల ఇన్కమ్ను మీ ఇంటికి తీసుకొచ్చేదానిగా తయారు చేయడానికి వీలుగా ఈరోజు ఇవ్వాల్సిందాన్ని నిలుపుదల చేసి మరొక రోజు ఇస్తున్నాను. రేపల్లెట్లో ఎప్పుడు ఇస్తానని చెప్పేస్తాను. వారం దాటక ముందే మీ దగ్గర ఇది ఉండేలా చూస్తున్నాను. వారం రోజుల్లో దాటక మునిపే ఇవ్వడానికి నేను డేట్ ఇస్తాను. కాబట్టి ఆ వారం రోజులు లేట్ అయిందంటే మీకు అద్భుతంగా వస్తుందని అర్థం. ఎప్పుడు నేను ఆలస్యం చేశానంటే మీకు అమృతంలా తయారవుతుందని, నేను లేట్ చేశానంటే లేటెస్ట్గా వస్తుందని. నేను వెనక్కి తగ్గను, విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఒడిసి పట్టుకోవడం మాత్రమే నాకు తెలుసు. మీ హృదయాలను ఒడిసిపెట్టి పట్టుకుంటాను. మీ ఇన్కమ్ని దాచిపెట్టి మీ చేతుల్లో పెడతాను. గొప్పగా తయారు చేయడానికే, గొప్పగా అంటే రోజు రోజు మనకు సంస్థ ఎదుగుతున్న వెళ్ళి అది బలంగా నిలబడడానికి కావలసిన గ్రౌండ్, దానికి సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నాను. అది ఈ 2-3 రోజుల్లో మీకు వివరించి చెప్పేసి ఆ సమయం చెప్పేసి అప్పుడు రిలీజ్ చేస్తాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. అలాగే ఎవరైనా అమ్మేస్తాను నాకు అకౌంట్ వద్దనేది మీరు మనసులో పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. వాటన్నింటికి పరిష్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ. దీని గురించి అందరికీ వివరించండి. ఈ ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం పనులు కష్టంగా ఉన్నాయి, అయినా చేస్తున్నాను, చేద్దాం. లవ్ యూ ఆల్. నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారని ఎదురు చూస్తూ మీ డాడీ. ఇంతవరకు ఎండి గారి మాటలు విన్నారు కదండి. అలాగే నా మైనీడ్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఎవరి రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నట్లుగా అయితే దయచేసి మీ సీనియర్స్తో కాంటాక్ట్లో ఉండి కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.